అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు 29th షిఫ్ట్ 2 ఒకటి చెప్పడం మర్చిపోయాను. 29th షిఫ్ట్ 2 ఏదైతే ఉందో అది కూడా 29th ఏదైతే మార్నింగ్ షిఫ్ట్ జరిగిందో సిమిలర్గానే ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా మార్నింగ్ షిఫ్ట్తో పోలిస్తే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కొంచెం డిఫికల్టీగా, అంటే ముఖ్యంగా కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి కొంచెం డిఫికల్టీగా ఉంది. మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ చాలా ఈజీగా ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా మ్యాథమెటిక్స్కి వచ్చేటప్పటికి ప్రతి స్టూడెంట్ కూడా 15 క్వశ్చన్స్ అయితే చేయగలుగుతున్నాము అని చెప్పారు. మరి చాలా వరకు కూడా జేఈ అడ్వాన్స్ లెవెల్లో ప్రిపేర్ అయిన వాళ్ళైతే 19, 20, 21 క్వశ్చన్ వరకు కూడా చేయగలుగుతామని చెప్పగలుగుతున్నారు. ఇంకా ఫిజిక్స్కి వచ్చేటప్పటికైతే 15 అయితే మ్యాక్సిమం చేస్తున్నారు. అండ్ 18 అయితే కాస్త 18 చేసే వాళ్ళు కూడా కొంచెం మెజారిటీ ఎక్కువ మంది ఉన్నారు. అండ్ 20+ వరకు అయితే మాత్రం కొంచెం ఎవరైతే జేఈ అడ్వాన్స్ లెవెల్లో ప్రిపేర్ అయ్యారో వాళ్ళు చేసారని చెప్తున్నారు. ఇంకా కెమిస్ట్రీకి వచ్చేటప్పటికైతే మాత్రం కొంచెము డిఫికల్టీ కాదు, ఈజీగా, అంటే ప్రతి చాప్టర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ రావడం వల్ల కాస్త వాళ్ళు కొన్ని చాప్టర్స్ ఏదైతే చదవలేదో ఆ చాప్టర్స్ కొంచెం అటెంప్ట్ చేయలేకపోయాము. అది ఓవరాల్గా చూడగలిగితే మాత్రం ఈ పేపర్ కూడా 29th షిఫ్ట్ 2 ఏదైతే ఉందో అది కూడా ఈజీ టు మోడరేట్గానే ఉందని చెప్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మనము మ్యాక్సిమం 50 క్వశ్చన్స్ అయితే చాలా వరకు చేసేయమని చెప్తున్నారు. 50లో ఒక 3-4 మైనస్ పోయినా సరే ఒక 45 అన్నా సరే 180 లేదా 170 ఈ స్కోర్ అయితే ఎక్కువ మంది స్టూడెంట్స్ చేయగలుగుతున్నామని చెప్తున్నారు. ఇది ఒకటి. ఇంకా రెండో విషయంకి వచ్చేటప్పటికి మనం చూస్తే బట్ 29th మార్నింగ్ షిఫ్ట్ లాగే ఈవినింగ్ షిఫ్ట్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ కూడా స్కోర్ చాలా వరకు ఎక్కువే ఉండొచ్చు. 99% రావాలంటే కూడా మ్యాక్సిమం అందరూ కూడా 190, 195 ఈ స్కోర్ అయితే కానీ 99% తెచ్చుకోవడం కష్టమని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనము పర్సంటేజ్ వర్సెస్ మార్క్స్ కానీ చూస్తే 220 నుంచి 240 అబోవ్ ఎవరికైతే వస్తాయో వాళ్ళు 200, 220, 240 ఈ స్కోర్లు అయితే కొంతమంది చేస్తారు కాబట్టి వీళ్ళు 99.99% వచ్చే వరకు అవకాశం ఉంది. అంటే చూడండి 240 అబోవ్ వచ్చే వాళ్ళు 100s మీదే ఉంటారండి. వీళ్ళందరూ 100s మీదే ఉంటారు. మనము 14 lakhs వరకు రాసినా సరే 240, 250 అబోవ్ వచ్చిన వాళ్ళు 99.8% వచ్చే వాళ్ళు 100s మీదే ఉంటారు. కానీ 220 అబోవ్ వచ్చిన వాళ్ళు అయితే మాత్రం కొంచెం 1000s వరకు ఉంటారు. వీళ్ళందరికీ 220 కానీ వస్తే 99.8, 99.7 ఆ రేంజ్లో అయితే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. అది 99% అబోవ్ చూడాలంటే 99.5% గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే 210 అండి. 200 నుంచి 210 వరకు కూడా స్కోర్ చేయగలిగితే 99.5 స్కోరు అంటే ఆ స్టూడెంట్కి మంచి ఎన్ఐటీల్లో సిఎస్సి కంపల్సరీగా వస్తుంది. అంటే 200 మార్క్స్ పెట్టుకోండి. 29th మార్నింగ్ షిఫ్ట్ కానీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కానీ 200+ ఉంది అంటే మాత్రం మనం 99% అయితే గ్యారెంటీగా ఉంటాం. అండ్ 180, 185 ఆ స్కోర్ చేసిన వాళ్ళకైతే 98.5% వచ్చే అవకాశం ఉంది. అండ్ 98.5 నుంచి 98 రావాలనుకుంటే 170, 175 ఆ రేంజ్లో ఉంటే మాత్రం 98%. అంటే 98% వస్తే Tier 1 అన్నిటిల్లో మనకు సీట్ వచ్చే అవకాశం ఉంది, జనరల్ అభ్యర్థులు కూడా. ఇది ఒకటి. ఇంకా 97.5% ప్లస్గా రావాలనుకుంటే 170 నుంచి 175 స్కోర్ అయితే చేయాలని అంటున్నారు. ఇది కరెక్టేనండి. మ్యాక్సిమం 29th పేపర్స్ కొంచెం ఈజీగా ఉన్నాయి కాబట్టి 170 స్కోర్ అయితే కంపల్సరీగా చేయగలిగితేనే 97.5%లో ఉంటాం. కాబట్టి 29th షిఫ్ట్ ఎవరైతే రాశారో వీళ్ళందరూ కూడా 23rd, 24th ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయో సిమిలర్గానే ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి 28 తప్పించి మిగతా అన్ని షిఫ్ట్లు కూడా ఈజీ టు మోడరేట్ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే కొంచెం స్కోరు ఎక్కువ చేయగలుగుతారో వాళ్ళు మంచి పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఈ వీడియోకి సంబంధించి. మరి మరొక వీడియోలో డీటెయిల్గా ఇంకా చెప్పడం జరుగుతుంది.